ఏదైనా అనారోగ్యం వచ్చింది, అననుకూల పరిస్థితులు, ఇంట్లో ఏవైనా ఇబ్బందులు వచ్చాయి, అలా అప్పుడు ఒక 10 రోజులు కూర్చుంటే చాలు మనం మానేసినవన్నీ మళ్ళీ చదువుకోవడానికి. అవగాహనతో ఎప్పుడు చదువుతామో, విషయంలో ఏముంది అని దాని మీద మనం దృష్టి పెట్టామనుకోండి, ఈ పాఠంలో ఏం చెప్పారు, ఏ అంశాలు చెప్పారు, దానికి ముందు ఇంట్రడక్షన్ ఏముంది, కన్క్లూషన్ ఏముంది, ఎన్ని కోణాల్లో దీన్ని చెప్పారు, దీన్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలి, ఈ విధంగా ప్రతి పాఠం గురించి కూడా మీరు ఆలోచించారనుకోండి, అసలు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఒకవేళ అలా చేయటం వలన కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా మీకు అనుకున్నంత మార్కులు రాలేదనుకోండి, కానీ మీ పద్ధతి మార్చుకోవద్దు. ఎందుకంటే తెలివిగలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు. ఓసారి ఎప్పుడైనా దిద్దేవాళ్ల పొరపాటు కావచ్చు, ఆ సమయానికి మీరు ప్రజెంట్ చేసేటువంటి శక్తి లేకుండా ఉండి ఉండొచ్చు, గ్రహరీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ ఇంట్లో మిగతా ఏదైనా ఇబ్బందుల వలన కానీ మీ పద్ధతి మీరు మార్చుకోకుండా అవగాహనతో చదవటం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఎవరు ఎదిరించలేరు. ఎలాంటి పోటీ పరీక్షలో అయినా కూడా ఉత్తమ శ్రేణిలో మొట్టమొదటి ర్యాంకులో ఉండే అవకాశం ఏర్పడుతుంది. చాలామంది చెప్తుంటారు, పరిస్థితుల ప్రభావం వల్ల ఎంతోమంది తెలివైనటువంటి వాళ్ళు ఉన్నత స్థితికి, ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు చూసినప్పుడు చిన్నప్పుడు పెద్దగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఏమీ కనిపించరు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు మనకి. అలా అని ఉత్తమ శ్రేణిలో చిన్నప్పుడు బాగా బట్టి కొట్టి పాస్ అయిన వాళ్ళందరూ బాగా తెలివిగల వాళ్ళని కూడా మనం చెప్పడానికి లేదు. అందుకని ఎవరి తెలివితేటలైనా కూడా జీవితంలో ముందు ముందు బయటపడతాయి. అంటే వాళ్ళ అవగాహనా శక్తిని అనుసరించి, వాళ్ళు ఆలోచించే విధానాన్ని అనుసరించి, వాళ్ళు చేసేటువంటి కృషిని అనుసరించి వాళ్ళకి జీవితంలో వాళ్ళకి తీర్పు ఉంటుంది, ఉన్నత స్థాయి ఉంటుంది, ఉన్నత శ్రేణిలో వాళ్ళు అందరి చేత కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. మరి అలాంటి స్థాయి రావాలంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుతున్న దాని మీద అవగాహన ఉందా లేదా, అది మనకు అర్థమవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకొని ఆ తర్వాతే ముందడుగు వేయాలి. అంటే ఏమిటి, పరీక్ష కోసం ఊరికే పుస్తకం ముందర పెట్టుకొని పరీక్షకు వెళ్ళటం కాకుండా ముందు దాన్ని అర్థం చేసుకుని, మనం ఇంట్లోని మనని మనం పరీక్ష చేసుకుని దాన్ని బాగా మెమరైజ్ చేసుకుని ఆ తర్వాత పరీక్ష కూర్చోవాలి. అలా తేలిగ్గా ఉండాలి. ఏదో కాసేపు ఇంట్లో రాసినట్టే బయట రాస్తున్నాం అనే ఫీలింగ్ ఉండాలి తప్ప, అబ్బో ఇది ఫైనల్ పరీక్ష, ఇందులో నాకు ఎన్ని మార్కులు వస్తాయో మర్చిపోతాను అనేటువంటి టెన్షన్ మాత్రం పిల్లలకి ఉండకూడదు. అందుకు కావాల్సింది ఏమిటంటే మనని మనం ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవడం కావాలి. ఆ విధంగా పెద్దలు పిల్లలకి తయారు చేశారనుకోండి, వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించారనుకోండి, వాళ్ళని ఆ విధంగా ట్రైనప్ చేశారనుకోండి, మీకు కూడా గుండెదడ ఉండదు. మరొకటి, ఎవరైనా చదివిన విషయం అవగాహనకి రావాలంటే పరీక్షలో స్పీడ్గా రాయాలన్నా, లేదా ఉపాధ్యాయులు చెప్తున్నట్టుగా క్లాసులో గబగబా రాసుకోగలగాలన్నా, అవగాహనా శక్తి పెరగటం కోసం, తాము బాగా అనుకున్నట్టుగా రాయడం కోసం ప్రేక్షకులకి నమస్కారం, గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో గోపాలకృష్ణుణ్ణి స్మరించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తైస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరస్యాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ
किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कमर्चन्तः प्राप्नुयुर्मानवा शुभम् को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात् श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन् नित्यं भक्त्या पुरुषमव्ययम् ध्यायन् स्तुवन् नमस्यंश्च यजमानस्तमेव च। ఆవులను సంకరం చేస్తే మనం ఏం కోల్పోతాం? అసలు చాపకింది నీరులాగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆవులన్నిటినీ సంకరం చేస్తున్నారు. అసలు ఎద్దులు అనేటువంటివి లేకుండా పోయాయి. ఆవులకి సహజ జీవనం అనేటువంటిది పూర్తిగా లేకుండా పోయింది. ఆరు బయట పచ్చిక బయలు దగ్గరికి వెళ్ళి గడ్డిని మేయటం అనేటువంటిది ఎప్పుడో పోయింది. ఒక ఆవు ఒక వ్యాపారవేత్త దగ్గర కానీ, ఒక సంస్థలో కానీ, కొన్ని చోట్ల గోశాలల్లో కానీ, అన్ని చోట్ల కాదు చాలా చోట్ల గోశాలల్లో కానీ, లేదా ఎక్కడ ఆవు ఉంటే అక్కడ ఒక స్తంభానికి కట్టేసి అది నించున్న చోటనే అది పుట్టినప్పటి నుంచి లేదా దాన్ని కొన్నప్పటి నుంచి ఒక స్తంభానికి కట్టేస్తే అక్కడే చెంబు నీళ్లు పోయటం, దానికి వీర్యాన్ని ఇంజెక్షన్లు చేయటం, దాన్ని సంకర పద్ధతితో దాన్ని గర్భం దాల్చేలాగా చేయటం చాలా చాలా చోట్ల జరుగుతోంది. తద్వారా ఏం జరుగుతుంది? ఏ విధంగా సంకరం చేస్తున్నారు? కొన్ని పశు సంవర్ధక శాఖల వాళ్ళు, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు, ఎడ్యుకేషన్ సెంటర్స్లో అటు వయోజన విద్యా కేంద్రాల్లో పుస్తకాలు రచించి గ్రామీణులకు ఎలా సంకరం చేయాలి అనేటువంటి విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు పాఠ్యాంశాల ద్వారా. ఎందుకంటే మామూలు భారతీయ ఆవు, నాటు ఆవు 5 లీటర్ల పాలిస్తే సంకరం చేసినటువంటి ఆవు 20 లీటర్ల దాకా పాలిస్తుందిట. అంటే కేవలం ఒక ఆవు 15 లీటర్ల పాల ఉత్పత్తిని పెంచడం కోసం ఆవును సంకరం చేయటం ఒక వ్యాపార దృష్టితో చేస్తూ ఉన్నారు చాలామంది చాలా చోట్ల. ఇది దీనివల్ల మనం ఏం నష్టపోతున్నాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. పరిశోధనలు చేయవచ్చు, కానీ పరిశోధనల వలన సంకరం చేయటం వలన అనేక రకాలుగా మనం ప్రయోజనాలు పొందొచ్చేమో, కానీ మొదలికే మోసం వచ్చి మనం అమృతాన్ని విషమయం చేసుకోకూడదు. అమృతం ఎక్కడి నుంచి వస్తోంది? మనకి ఆయుర్వేద శాస్త్రం కానీ, పురాణాల్లో కానీ, వేదవాంగ్మయంలో కానీ కనిపించేటువంటి విషయం. ఆవులో 33 కోట్ల దేవతలు ఉంటారని ఎవరు చూడొచ్చారు అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. దేవుణ్ణి పక్కన పెట్టండి. పంచకవ్యాలతో ఔషధం తీసుకోవటం వలన అనేక రోగాలు నయమవుతాయని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అనాది నుంచి దీన్ని పాటిస్తూ ఉన్నారు కూడా. అయితే ఏ విధంగా? గోమూత్రము, పంచకవ్యం అంటే గోమూత్రము, ఆ తర్వాత గోమయం అంటే ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు వెన్న. ముఖ్యంగా వాడేటువంటిది ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, ఆ తర్వాత గోమయం. ఈ 5ంటిని పంచకవ్యాలు అంటారు. వీటి వలన ఇవి అన్నీ కలిపి తీసుకోవటం వలన కొన్ని రోగాల్లో వేరువేరుగా కొన్ని ప్రక్రియల్లో తీసుకోవటం వలన అనేక మొండి రోగాలన్నీ కూడా నయమవుతాయి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. మనకి ఆయుర్వేదంలో చరకుడు, సుశ్రుతుడు చెప్పినటువంటి విషయాలు నేను చెప్పటం లేదు. ఆవు నెయ్యి ఎంత పాత పెడితే అంత ఆరోగ్యకరమట. మామూలు కొన్న నెయ్యి అయితే మనకి 3 రోజులకి, వారం రోజులకే వాసన పట్టేసే రోజులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది భారతీయ ఆవులో ఉండేటువంటి ఆవు అంటే, భారతీయ ఆవు అంటే పైన మూపురం ఉండాలి, కింద గంగడోలు ఉండాలి, సహజ పద్ధతిలోనే అది పెరగాలి. అలాంటి ఆవు, ఆ ఆవు నెయ్యి 10 సంవత్సరాల కంటే ఎక్కువగా మాగినదైతే, అంటే నిలవ ఉన్నదైతే, దానివల్ల అనేక రోగాలు పోతాయిట.
111 సంవత్సరాల వరకు ఎవరైనా ఉంచి దానితో వైద్యం చేస్తే దాన్ని కుంభసర్పి అంటారుట. అనేకానేక మొండి రోగాలన్నీ నయమవుతాయిట. 111 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆవు నెయ్యికి మహాసర్పి అనేటువంటి పేరు.